ఇంటర్ పిల్లలు ఏ రకంగా ఉంటారో మనందరికీ తెలుసు. చాలా సెన్సిటివ్ మైండ్‌తో చాలామంది పిల్లలు ఉంటారు. మొత్తంగా జిల్లా సెకండ్ ర్యాంకు వచ్చినటువంటి ఒక పిల్లోడు ఒక్క మార్కు తగ్గిందని ఫస్ట్ ర్యాంక్ మిస్ అయ్యానని చెప్పేసి మేడం అనడంతో మొత్తంగా కొంత ఆత్మన్యూనత భావానికి ఫీలైనటువంటి ఆ అబ్బాయి తన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. మొత్తంగా తెలంగాణలోని గద్వాల జిల్లా కొత్తపల్లి మండలంలో చదివే ఇంటర్ సెకండ్ చదువుతున్నటువంటి తరుణ్ అనే అబ్బాయి ఒక 434 మార్కులు సాధించడం జరిగింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. సో ఫస్ట్ ఇయర్లో ఈ 434 మార్కులు రావడంతో మొత్తంగా ఆయనకు జిల్లా రెండవ స్థాయిలో నిలిచినందుకు ఆయనకు సెకండ్ ర్యాంక్ అంటే డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడే ఒక తిరకాశ ఏమైందంటే ఈ అవతల పక్క ఎవరైతే ఒక్క 435 మార్కులు వచ్చి మొదటి ర్యాంకు ఎందుకు సాధించలేవు, ఒక్క మార్కు తెచ్చుకుంటే ఏమవుతున్నాయని చెప్పేసి మరి ఆ మేడం ఏమందో తెలియదు కానీ మొత్తంగా అయితే దాన్ని సీరియస్ తీసుకున్నటువంటి తరుణ్ ఒక మొత్తంగా నన్ను మేడం అవమానించింది, సో ఈ అవమానం భరించలేకపోతున్నా అని చెప్పేసి నోట్ రాసి మరీ చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం కదా, ఎందుకంటే వాళ్ళ టీచర్స్ వాళ్ళు పిల్లలు చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటారు. సో కొంత మందలించేటప్పుడు కావచ్చు, లేకపోతే చెప్పేటప్పుడు కావచ్చు, కొంత సున్నితంగా చెప్తే బాగుంటుంది. అంతే తప్పితే పాపం మా పిల్లోడిని ఏమందో ఏమో తెలియదు కానీ మొత్తంగా అయితే ఒక మేడం మాటలు తట్టుకోలేక ఇబ్బంది పడి ఆయన తరుణ్ అనే ఇంటర్ అబ్బాయి చనిపోవడం జరిగింది. సో పేరెంట్స్ అలాగే వాళ్ళ క్లాస్మేట్స్ వారి బాధ వర్ణాతీతం. మొత్తంగా ఒక్క మార్కుతో పోయేదేముంది, వచ్చిందేముంది, మొత్తంగా సరే వస్తే ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిందేమో తప్పేముంది. సో అనవసరంగా ఇట్లా స్టూడెంట్స్ని ఎక్కువగా ఎఫర్ట్ చేయకుండా జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుంటే మా పిల్లోడు బతుకుంటుండేమో తెలియదు కానీ మొత్తంగా అయితే ఆ యొక్క తరుణ్ దూరం అవడంతో ఆ పేరెంట్స్ బాధ వర్ణాతీతంగా మారింది. జిల్లా సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి ఆ పిల్లోడికి కేవలం ఒక్క మార్కు తక్కువ వచ్చిందని చెప్పేసి ఇట్లా చనిపోవడం బాధాకరమే కదా. సో అంటే టీచర్స్ కూడా కొంత మీరు మందలించినప్పుడు జర చూసి మందలించాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటివ్ మైండ్ సెట్తో పెరుగుతూ ఉన్నారు. అందరూ ఇంతకు ముందులా గతంలో లాగా రఫ్నెస్ పిల్లలు లేరు. సో ఇట్లాంటి సెన్సిటివ్ మైండ్ ఉన్నటువంటి పిల్లల్ని కొంత జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా ఆత్మహత్య భావంలోనే పిల్లలు చనిపోతే వాళ్ళ పేరెంట్స్కు ఏ రకంగా బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తంగా ఇందులో ఒక్క మార్కుతో తగ్గివ్వడంతో పెద్దగా నష్టమేం లేదు కదా. సో మొత్తంగా ఇది గద్వాల జిల్లాలో జరిగినటువంటి ఘటన.